ఈ వీడియోలో ది కిల్లర్స్ గేమ్ తెలుగు డబ్బుడి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 44 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన జో ఒక కిరాయి హంతకుడిగా పనిచేస్తూ ఉంటాడు. అలా చేస్తుండగా ఒకరోజు తనకి ఒక ఇల్నెస్ అయితే వస్తుంది. ఒక జబ్బు రావడం వల్ల ఒక 3 నెలల్లో చనిపోతారని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరుగుద్ది. సో తనకు అలా చనిపోవడం ఇష్టం లేక తనని చంపామని చెప్పేసి కొంతమంది కిరాయి హంతకులను అయితే హైర్ చేసుకోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు జోని చంపేశారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది కిల్లర్స్ గేమ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ మన ఛానల్లో పక్కా రివ్యూ ఇస్తాము. మీకు కనుక మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కిల్లర్స్ గేమ్ మూవీ విషయానికి వచ్చేస్తే టైం పాస్ మూవీ భయ్యా. ఆబ్వియస్లీ మీకైతే టైం పాస్ అయితే అవుద్ది, అందులో డౌట్ లేదు. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది, యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయి, బోర్ కొట్టలేదు. స్టార్ట్ టు ఎండ్ 1 అవర్ 44 మినిట్సే కాబట్టి పెద్ద రన్ టైం కూడా కాదు. ఏదో అలా చూసుకుంటే వెళ్ళిపోయా. ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఏం ఇవ్వలేదు వాళ్ళు, బోర్ కొట్టలేదు కాబట్టి నాకు. కొద్దిగా గొప్ప కొంచెం జాన్ విక్ లో ఉంటుంది కాన్సెప్ట్ అయితే. అంటే ఫస్ట్ 30 to 40 మినిట్స్ వరకు మాత్రం వాళ్ళు సెటప్ చేసుకుంటారు. ఆ సెటప్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫుల్ యాక్షన్ లోకి దిగుతారో అదంతా కూడా జాన్ విక్ సెటప్ అయ్యా ఉన్నదంతా కూడా. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఆ చంపుకోవడాన్ని డిజైన్ చేసిన విధానం అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కొంచెం హారిబుల్ గా ఉంటుంది అనమాట చంపేటప్పుడు గట. అంటే మరి దారుణంగా చంపేస్తుంటారు మనుషుల్ని, అది చాలా డిఫరెంట్ గా చూపించారు. ఆ టేకింగ్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది భయ్య, అది కొంచెం సర్ప్రైజ్ అవుతారు. బ్లడ్ బాత్ కూడా గట్టిగా ఉంటుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. అండ్ 18+ కూడా అడల్ట్ సీన్స్ ఉంటాయి, వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూడిటీ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. మీరు ఏదన్నా యాక్షన్ మూవీస్ తెలుగు డబ్బింగ్తో ఉండి మంచిగా టైం పాస్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ కిల్లర్స్ గేమ్ అయితే చూడొచ్చు. జాన్ విక్ మూవీస్ అంటే ఇష్టం ఉన్నా, లేదా చంపుకోవడాలు ఇలా డిఫరెంట్ గా చంపుకోవడం ఎలాంటి అంటే ఇష్టం ఉన్నా సరే కానీ మీరు ఈ కిల్లర్స్ గేమ్ చూడొచ్చు. అంతేగాని లాజికల్ అడుగుతాం, క్యారెక్టర్ డెవలప్మెంట్లు ఉండాలి, డ్రామా పర్టికులర్ గా ఉండాలి, ఇదంతా అయితే పట్టించుకోవద్దు భయ్య. ఈ మూవీలో ఏం దొరకవు మీకు. చాలా రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే, ప్లాట్ లోకి వెంటనే తీసుకెళ్లిపోతారు. మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నారు. ఘోరంగా బ్లడ్ బాత్ అయితే ఉంటుంది. మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది, మీరు చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ అదేవిధంగా ఈరోజు హాంకాంగ్ వారియర్స్ థియేటర్ రిలీజ్ అయితే అవుతుంది. నేను 11 AM షోకి అయితే వెళ్తున్నా, మధ్యాహ్నం రివ్యూతో వచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ హత్య మూవీకి అయితే వెళ్ళడం జరుగుద్ది. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లేదా నోటిఫికేషన్స్ మిస్ అవుతారు మీరు. అండ్ ప్రజెంట్ యూట్యూబ్ వాడైతే మన వీడియోస్ని అయితే పుష్ చేయట్లేదు, ఓన్లీ సబ్స్క్రైబర్లకే పంపిస్తున్నాడు. ఉన్న యూట్యూబ్ ఆడియన్స్కి ఎవరికి చూపించట్లేదు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. అయినా సరే నేను డిసప్పాయింట్ అవ్వకుండా మీకు డైలీ 2-3 వీడియోస్ కంటెంట్ అయితే పెడుతున్నా. నా కష్టానికి వీడియోని అలా లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఏదో కామెంట్ పెట్టండి. బాయ్, లవ్ యూ ఆల్.